మేడం మూవీ ఎలా అనిపించింది మీకు? మూవీ అయితే చాలా చాలా బాగుందండి. ఎర్లీ యాక్టింగ్ మార్నింగ్ కానీ 4:30కే వచ్చారు మీరు. Yes. మీకు వర్తబుల్ అనిపించిందా? వర్తబుల్లేనండి. అసలు రావడం అయితే ప్రభాస్ గురించే. అసలు డార్లింగ్ గురించి వచ్చాం బెనిఫిట్ షోకి. అసలు యాక్టింగ్ కానీ ఆ సాంగ్ కానీ చాలా బాగుంది, బాగా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి కావాల్సిన మూవీ, ఫ్యూచర్ ఏంటి అనేది బాగా చూపించారు. అమితాబ్ బచ్చన్ గారిని, కమల్ హాసన్ గారిని యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ప్రభాస్ గారి ప్రీవియస్ మూవీస్ అన్ని కూడా ఫ్యాన్స్ ని కానీ సినిమాలో వచ్చిన కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. బట్ ఈ మూవీ అంటే హైలైట్ అవుద్దా? లేదు, హైలైట్ అయిద్దండి. అంటే ఏదైనా ఫ్యాన్స్ తీసుకునే దాన్ని బట్టే ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుద్దండి. ఇప్పుడు కామన్ ఆడియన్స్ కి ఎట్లా అనిపిస్తుంది? ఇది అందరూ వచ్చేటట్టు ఉందా ఈ మూవీ? ఈ గ్రాఫిక్స్ అయితే హైలైట్స్ అండి. అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తారు, బాగుంటుంది, అందరికీ బాగా నచ్చుద్ది. ఇంకా మా ఫ్యాన్స్కి అయితే, ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే చెప్పవసరం లేదు, చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ మీద చాలా ట్రోల్స్ జరిగాయి అంతకుముందు. ఇప్పుడు ఎట్లా అనిపించాడు? డార్లింగ్ మంచిగా కనిపించాడు. అసలు కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. కట్అవుట్ అలాంటిది అంటే మాకు ఇంకా బాగా నచ్చుతారు అనమాట. అందరికీ బాగుందండి. లాస్ట్ మూవీతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. 1000 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీకి? మ్యాక్సిమం క్రాస్ చేస్తుందండి. ఇప్పుడు కొన్ని స్పెషల్ క్యామియోస్ ఉన్నాయి కదా ఈ మూవీలో. ఆ ఎలివేషన్స్ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగుందండి. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ కొన్ని మధ్యలో వచ్చినాయి కదా, డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి గారి ఇంకో అంటే దాంట్లో డైలాగ్ బాగా టచ్ చేసింది. 5 years అంటే ఈసారి 10 years అన్నారు. అది మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈ మూవీలో మీకు ఫేవరెట్ డైలాగ్ ప్రభాస్ ఏమని చెప్తారు? అంటే ఏదైనా ఒక చిన్న డైలాగ్ రికార్డ్స్. అది ప్రజెంట్ ఏంటంటే డైలాగ్ వచ్చేసరికి, ఫైట్స్లో నన్ను ఇంతవరకు ఓడింది లేదు, రికార్డ్స్ చూసుకోవాలంటారా? ఓకే, ఆ డైలాగ్ బుజ్జి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? బుజ్జి బాగుంది. ఎంటర్టైన్మెంట్ చేసిందా బుజ్జి? బాగా కనిపించకుండా అది చాలా ఫన్నీగా ఉంది, బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్సే కాదు, అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫ్యామిలీతో మరి వచ్చారు వీళ్ళు. సార్ ఎలా అనిపించింది సార్? మూవీ చాలా బాగుంది. వర్తబుల్ అనిపించిందా? వర్తబుల్, టేకింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ హైలైట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ పక్క ఈసారి ప్రభాస్ కి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఇది ప్రభాస్ క్యారెక్టర్ చెప్పకూడదు, ఫస్ట్ నుంచి ఏం తెలీదు, లాస్ట్లో చూపిస్తాడు ప్రభాస్ క్యారెక్టర్ అంటే ఏంటనేది. మన ఆధ్యాత్మికకి లింక్ చేస్తాడు ప్రభాస్ క్యారెక్టర్. టేకింగ్ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ కోసం అంటే ఇప్పుడే మెయిన్ స్టార్ట్ అయింది, చూడొచ్చు, వెయిట్ చేసి చూడొచ్చు. మేడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుద్దా? అంటే లేడీస్ గా ఇప్పుడు మీరు చూసారు కదా ప్రభాస్ ని, ఇలా చూసేసరికి అబ్బాయి స్టోరీ బాగుందని మీకు అనిపించిందా? అంటే అందరూ వస్తారు అనిపించిందా? స్టోరీ వైజ్ అయితే చాలా బాగుందండి. టేకింగ్ వాస్ సో ఎక్సలెంట్. ఎందుకంటే ఇది మన ఇండియన్ కథ అని చెప్పేసి చెప్పారు కదా, సో అందుకని ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేటట్టు ఉందా? అందరూ చూడొచ్చు, అందరికి అర్థమయ్యేటట్టు ఉందా? పిల్లలతో సహా బాగుంది. మీ ఎక్స్పెక్టేషన్? సైన్స్ ఫిక్షన్ విత్ మన పురాణాలు రెండు కలిపి చాలా క్లారిటీగా, చాలా జాగ్రత్తగా తీశాడు సినిమాని. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమాకి మెయిన్ హైలైట్ అంతే. అక్కడ క్లియర్గా కనబడుతుంది. అప్పటి వరకు అంతా కొంచెం సస్పెన్స్ అలా ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ తెలుస్తుంది సినిమా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.